ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. దేనిని గూర్చియో చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అసలు అడగాలి, దేవుని అడగాలి, తండ్రిని అడగాలి. మనం ప్రతిదీ అడుగు, ఏదైనా అడుగు, ఏదైనా బంగారం అన్న ఏదైనా, ఇదెందుకులే మనకే అని అనుకోవద్దు. ఏది కావాలన్నా దేవుని అడుగు, మనస్ఫూర్తిగా అడుగు. అంటే దేవుడు కొన్ని విషయాల్లో సహాయం చేస్తూనే ఉన్నాడు. ఈ వచనం అనేది దేనిని గురించి చింతింపకుడి, ప్రార్థన విజ్ఞాపన చేయండి, కృతజ్ఞత పూర్వకంగా ఉండండి అని దేవుడు మనందరికీ చెప్తున్నాడు. సమస్త జ్ఞానంతో ఆయన సహాయం చేస్తానంటున్నాడు. ఇది అందరికీ ఇస్తున్నాడు. అది ఎవరికి ఉపయోగపడుద్ది అంటే దేవుని యందు నమ్మకం ఉంచిన వారికి, విశ్వాసం ఉంచిన వారికి ఉపయోగపడుద్ది. పూర్తి నమ్మకం, సగం సగం కాదు. అర్థమైందా? ఏ నమ్మకం? పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం. ఈ కార్యం అమ్మో దేవుని వాళ్ళ చేత కాదు అన్న ఆలోచన చెప్పడానికి లేదు అసలు. ఆయన యందు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంచితే జరుగుతాయి. దేవుని సహాయం కావాలంటే ఏం చేస్తారు మీరు? ప్రార్థన. రైట్, ప్రార్థన ఒకటి అడిగి తెచ్చుకునేటటువంటి సహాయం, అంటే మన ప్రార్థన ద్వారా తెచ్చుకునేటటువంటి సహాయం. రెండోది ఏంటో తెలుసా? క్రియలు కలిగిన విశ్వాసంతో. క్రియలు ఉంటే ప్రార్థన చేసిన దానికంటే ఎక్కువ జరుగుద్ది. అదే వచనంలో ఉంది చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నారు చూడండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. దేవుడు నాతో ఇదే మాట్లాడింది. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. చూడండి, వారికి సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వల్ల నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది సహాయం? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. అంటే ఏంటిది? క్రియలు కలిగిన విశ్వాసం. ఇది పని లేకుండా ప్రార్థనలు చేస్తే ఎంతవరకు ఉపయోగం ఉంటుంది చెప్పండి? పని లేకుండా మనం ప్రార్థన చేసుకున్నాం మనకు ఎంతవరకు పనికొస్తాం? నేను అందుకే ప్రార్థన కంటే పని మీద ఎక్కువ నమ్మకం ఉంచుకుంటా, దేవుని పనిలో. అదే 4వ అధ్యాయము 12వ వచనం. మరలా నేనే చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 4వ అధ్యాయం 12వ వచనం. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును. అన్నిటిలో నేర్చుకున్నా, అన్నిటిలో మనకు ఉండాలి. అర్థమవుతుంది కదా? దేవుని ఎరిగినటువంటి వారు మనము అన్ని విషయములలో ఉండాలి. ఒకటి దీన స్థితిలో ఉన్నాడంట, సంపన్న స్థితిలో కూడా ఉంచుతున్నాడంట. ఎప్పుడు మనం దీన స్థితిలో ఉన్నామని అనుకోబాకండి. ఆయన ఏమంటున్నాడు? అన్ని విషయాలు మనం చూడాల్సిందే, అన్ని సమయాలు మనం ఎదుర్కోవాల్సిందే, వాటి నుండి బయటపడాల్సిందే. అప్పుల భారం ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాల్సిందే, బయటపడాల్సిందే. శ్రమలు ఎదుర్కోవాల్సిందే, బయటపడాల్సిందే. వేదన సహించాల్సిందే, బయటపడాల్సిందే. కష్టము భరించాల్సిందే, బయటపడాల్సిందే. వీటన్నిటిని మనము తట్టుకొని నిలబడాల్సిందే. అదే చెప్తున్నాడు. ఇవే మానవుడి లైఫ్, ఇదే మనుషుల లైఫ్, ఇదే లైఫ్. అదే పౌలు గారు మరలా అంటున్నాడు. మరలా ఆ విషయం చదువుతున్నా చూడండి. ఏంటంట? దీన స్థితిలో ఉండనెరుగుదును. ఉండాలి దీన స్థితిలో, తట్టుకోగలిగి ఉండాలి. ఏమంటున్నాడు? దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఒకరోజు మంచిగా ఉంది, రెండో రోజు బాగలేదు. అది కూడా తెలుసుకోవాలి. ఇది కూడా దేవుని చిత్తమే, నవ్వుతూ వదిలేయాలి. ఈ సంవత్సరం గొప్ప స్థితిలో ఉండే సంవత్సరంగా నువ్వు ఎంచుకోవాలి. కాబట్టి ఎప్పుడు దీనస్థితి అని, ఎప్పుడు సంపన్న స్థితి అనేది ఎప్పుడు ఉండదు. చూడండి,
ఏమంటున్నాడు? దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకున్నాను. నేర్చుకోవాలి మనం, అన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడే మనకు నేర్పిస్తున్నాడు ఆ విషయాలన్నీ. ఇవన్నీ వస్తాయి, ఇవన్నిటిని మీరు దాటుకుంటూ రండి. కాబట్టి మరలా పై వచనానికి వెళ్తే, దాని విషయంలో దేనిని గురించి చింతింపకుడి, ప్రతి ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. దేనిని గురించి చింతించకుడి. లాజరు చనిపోయాడు, అక్క చెల్లెలు ఇద్దరు ఏం చేస్తున్నారు? చింతిస్తున్నారు. 4 రోజులు చింతించారు. అయ్యో నా తమ్ముడు చనిపోయాడు, యేసయ్య లేడు, నా తమ్ముడు చనిపోయాడు, ఉంటే బాగుంటుంది. 4 రోజులు చింతించారు. చూశారు, మనిషి తిరిగి లేపబడటం చూశారు. ఈ చింత అంతా ఏమైంది? ఎగిరిపోయింది. చింత లేదు ఇప్పుడు. చింత ఉందా? మళ్ళీ లేచా కూడా చింత పడతారా? ఆనందం, ఆనందంతో కూడా ఏడుపు వస్తుంది నాలాంటోడికైతే. ఆనందంతో ఏమవుతుంది? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దేవుడు దృష్టి ఉంచాడు నా మీద, దేవుడు ప్రాణం పెట్టాడు నా మీద. ఎప్పుడన్నా కలిగిందా మీ జీవితాల్లో? చాలా చూస్తున్నాను నేను. ప్రాణం పెడుతున్నాడు, ఇష్టంగా ఉంటున్నారు. దేవుడు చేస్తాడు ఆ కార్యాలన్నీ, వాటన్నిటిని దేవుడు నడిపిస్తాడు. అనాలోచితంగా ఉండద్దు. దేవుడు మనందరికీ సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఆలోచన చేయండి. చింతించకుడు కానీ ప్రతి విషయమునందును ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. చింతించకుండా తెలియజేయాలి. ఇప్పుడు దేవుడు చేస్తున్నటువంటివి నేను మరలా చెప్తున్నాను, ప్రార్థన చేయండి. క్రియలు కలిగినటువంటి పని చేస్తే ఆయన అసలు ఆపడు, దేనిని ఆపడు ఆయన. క్రియలు కలిగినటువంటి పని చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీ కుటుంబానికి మంచి జరగాలంటే క్రియలతోనే సాధ్యము. క్రియలు మొదలు పెట్టండి. ఎవరు వచ్చినా రాకపోయినా నీ పని నువ్వు చేసుకో. నేను పని చేయాలి, నాకు ఇష్టం దేవుని పని చేయడం, నాకు ఇష్టం అని నువ్వుగా రావాలి. నేను చేయాలి పని, దేవుని పని చేయటం, దేవునితో పని చేయటం అంటే దేవునితో ఉన్నట్టే. అర్థమైందా? ఎంత గొప్ప స్థితి అంటే అది. క్రీస్తు ప్రభు వారితో పాటు శిష్యులు ఎలాగ ఉన్నారో దేవునిలో గడపడం, దేవుని పని చేయటం అంటే ఆయన వెనకాల వెంబడించడం. అది కూడా శిష్యుల్లాగా ఆయన వెంబడించడం. అది శిష్యుల వెనకాల నువ్వు నడిచినట్టే ఇంకా దేవుని పని చేయడం అంటే. నీకు కంటికి కనిపించకపోవచ్చు, కానీ దేవుని విషయంలో నువ్వు శిష్యులతో పాటు కూడా నువ్వు కూడా నడిచిన వాడివే. కాబట్టి దేవుని పని నిన్ను గెలిపిస్తుంది, దేవుని పని నీకు సహాయం చేస్తుంది. ఇందాక అదేగా చదువుకున్నాం, మరలా చదువుదాం, అది మీకు అర్థమైద్దేమో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. ఇక్కడ కింద వచనం నేను చదువుతాను చూడండి. నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. సువార్త పనిలో పని చేస్తున్నప్పుడు అనగా క్రియలు కలిగినటువంటి విశ్వాసం చేత సమస్తం ఏమవుతుంది? దేవుడు నీ కోసం సహాయం చేస్తున్నాడు. అట్లా అని ప్రార్థన నెగ్లెక్ట్ చేయదు. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన అది దేవునితో మాట్లాడము. కాబట్టి దేవుని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఆదికాండం చూడండి 12వ అధ్యాయము 13వ వచనం. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి చేస్తున్నాడు. దేవుడు పరీక్షించాడు అబ్రహామును. ఇస్తాడా ఇవ్వడా అని పరీక్షించాడు దేవుడు. ఇస్తాడా ఇవ్వడా కేవలం పరీక్షించాడు. అవసరం లేదు ఆయనకి ఎందుకు అంత అవసరం? కేవలం నీ విశ్వాసమని ఆయన ఏం చేశాడు? పరీక్షించాడు. క్రియలు కలిగినటువంటి విశ్వాసమా కాదా అని. ఈ పరీక్ష కూడా దేవుడు నాకు పెట్టాడు. ఇదంతా నేను గమనించుకుంటున్నాను, అన్ని విషయాలు గమనించుకుంటున్నాను. పరీక్ష పెడతాడు దేవుడు. అడగండి, పరీక్ష కావాలి, దానిలో నిలబడాలని కోరుకోండి, అది గెలవాలని కోరుకోండి. లోకాన్ని పట్టించుకోవద్దు దయచేసి. లోకాన్ని చూస్తే నువ్వు ఎదగలేవు, దేవుళ్ళు ఎదగలేవు, ఆత్మీయంగా పోరాడలేవు. లోకాన్ని చూస్తే, లోకాన్ని పట్టుకొని ఎలాడితే నీకంతా ఎదురు దెబ్బలే తగులుతాయి.
లోకాన్ని చూస్తూ నడుచుకుంటే నీకంతా ఎదురు దెబ్బలే తగులుతాయి. కాబట్టి లోకాన్ని పట్టించుకోదు. దేవుని వాక్యము, దేవుని గ్రంథము నీతో ఏం మాట్లాడుతుందో అదే నువ్వు పట్టించుకోవాలి. లేకపోతే ఎదగలేవు చెప్తున్నాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అబ్రహాము క్రియలు కలిగినటువంటి విశ్వాసం ద్వారా నిలబడ్డాడు. ఆ క్రియలు కలిగినటువంటి విశ్వాసము ఈరోజు మనకి ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎవరో ఒకరు చేస్తారులే, ఏదో ఒకటి నడిచిపోతలే, అయ్యగారు పట్టించుకుంటారులే అనుకోవద్దు. అట్లా అనుకోవద్దు దయచేసి. నేను కూడా పని చేయాలి, నేను కూడా నా తండ్రికి నేను సహకరించాలి. చెప్పాను కిందాక, శిష్యులు వెనకాల నడిచిన వారం అవుతాం క్రియలు కలిగిన విశ్వాసం ద్వారా. పని వల్ల దేవుని పని వల్ల మనం శిష్యులతో వెనకాల నడిచినటువంటి వారంగా ఉంటాము. ఈరోజు ఎంతోమంది నడుస్తున్నారు. నువ్వు కూడా ఉండాలి, నువ్వే ఉండాలంటున్నాడు దేవుడు. నీతోనే మాట్లాడతాడు, నువ్వు కూడా ఉండాలి. చాలా మంచి నువ్వు ఉంటే, నాకు చాలా ఇష్టము నువ్వు ఉంటే, నువ్వు దేవుని పని చేస్తే. దేవుడు నీకు ఇచ్చిన చేతులు ఆయన పనికి ఉపయోగించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి కాళ్ళు ఆయన ఉపయోగించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి నోరు ఆయన పనికి ఉపయోగించాలి. దేవునికి ఉపయోగపడ్డారా లేదా? అప్పుడప్పుడు ఉపయోగపడుతున్నారా లేక? అసలు అప్పుడప్పుడు కాదు, నేను ప్రతిసారి నేను చేస్తూనే ఉంటా. అలా ఉపయోగపడుతున్నారా? అప్పుడప్పుడు మీద ఒక పాట రాయాలనిపిస్తుంది నాకు. క్రైస్తవుని చూసి అప్పుడప్పుడు చేసే పనుల మీద ఒక పాట రాయాలనిపిస్తుంది నిజంగా. సహకరించండి. ఎవరు పాటలు పాడటమే కదా, రాయండి. దుర్గారావు గారు, సీను గారు, స్త్రీలు, మీరు కూడా పాటలు వాళ్ళు రాసింది చదువుతూనే ఉంటారా లేక ఇంకా మీరు రాసేది ఏమైనా ఉంటుందా? రాయండి. దేవుడు ఇచ్చిన తలాంతో ఎందుకు ఇవ్వడో ఇస్తాడా? ఇస్తాడు. కానీ మనం ఆలోచించట్లా. ఆలోచిస్తే రాయొచ్చు, ఆలోచిస్తే చక్కగా రాయొచ్చు. అప్పుడప్పుడు క్రైస్తవ్యం గురించి రాయాలి, తెలుసు. రాసినా ఏమైనా ఉపయోగం ఉంటుందంటే అది లేదు. వెంటనే ఆలోచనలు వస్తామంటాయి. సరే, ఒకళ్ళు ఇద్దరు మారినా చాలు కాబట్టి ఆ పాట రాయొచ్చు, అంతేనా? ఒకళ్ళు ఇద్దరన్నా మారుతారు కదా ఆ పాట వల్ల. రైట్. అప్పుడప్పుడు అనేది ఎందుకు పనికిరాదు, దేవుని పని విషయంలో పనికిరాదు. నీవు నీ పనికెళ్ళు, పని చేసుకో. నీకు ఖాళీగా ఉన్న సమయంలో నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని పని చేస్తున్నావా లేదా అనేదే ప్రాముఖ్యం. దేవుడు ఆ సమయం నీకు ఇచ్చాడు, అది దేవుడు ఇచ్చినటువంటి సమయం. ఆయన పని మానుకొని రా అని నేను పిలవట్లా. ఆ పిలిచే వాళ్ళు వేరు ఉంటారు, నాలాంటి వాళ్ళు ఉంటారు. పని మానుకొని రా అనేది వేరే వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని ఏమంటున్నాడు? పనికి వెళ్ళాలని అంటున్నారు. పనికి వెళ్ళండి, పని చేసుకోండి. ఒక రోజులు అటు ఇటు అయితే పని చేసుకోండి. కానీ దేవుడు ఎక్కడో చోట ఎవరికో ఒకరికి ఏదో ఒక తలంత, ఏదో ఒక సమయం ఇస్తాడు. ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించుకోకపోతే ఆ క్రియలు కలిగినటువంటి విశ్వాసం నీకు ఉండదు. దేవుడు నీ మీద జాలి మటుకే చూపిస్తాడు. నువ్వు అడుగుతావు, నన్ను కాపాడు అంటే సర్లే అడుగుతున్నాడు కదా అని చెప్పి జాలి చూపిస్తాడు. అర్థమైందా? కాపాడు అంటే జాలి చూపిస్తాడు అంతే. కానీ దేవుని ప్రేమ గొప్పది. దేవుని ప్రేమ గొప్పది. నువ్వు అడగక ముందే ఆయన ఏం చేస్తాడు? ఆ ప్రేమ ఎలా పుట్టిద్ది అంటే క్రియలు కలిగినటువంటి విశ్వాసంతోనే ఆ ప్రేమ పుడుతుంది. అర్థమైందా? ప్రార్థన చేస్తే కేవలం ప్రార్థన చేసుకుంటే ఉంటే జాలి కలిగి చేస్తాడు. కానీ ఎప్పుడైతే నువ్వు క్రియలు కలిగినటువంటి విశ్వాసముతో పని చేస్తావో అప్పుడు దేవుని ప్రేమ పుడుతుంది. ప్రేమించిన వాళ్ళకి ఏం చేస్తారో తెలుసుగా? ఆ ప్రేమ కలిగిందంటే మనం ఆయన పిల్లలు. తల్లిదండ్రులు పిల్లలను ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటాడు. చూడండి, కొన్ని వచనాలు చదువు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూ దిగంతములను సృజించిన యెహోవా. ఏమండి, మనల్ని అడుగుతున్నాడు, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు. ఇంకా గుర్తించకపోతే దౌర్భాగ్యులం అయిపోతున్నాము. గుర్తించండి, గుర్తు తెచ్చుకోండి. రోజు పొద్దున్న లేగంగులను గుర్తు తెచ్చుకోండి. అలారం లేపింది, లేదా ఇంకెవరో పాలైన లేపాడు, తలుపు కొట్టారు, ఎట్లాంటి మాటలు మాట్లాడబాకండి. తలుపు కొట్టినా తీయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పాలాయన వచ్చి తలుపు కొట్టినా పేపర్ వేసినా తీయలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లోకంలో ఉన్నారు లేదా?
పాలన రాయంగంలో తలుపులు తీసిన వాళ్ళు ఉంటున్నారా? కొంతమంది ఉన్నారు. అంటే ఏంటి దాని అర్థం? చనిపోయారని. దాని అర్థం ఏంటి? రాత్రి నిద్రలోనే చనిపోయిన వారని. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుడు అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. బలమిచ్చేవారు ఎవరు మనకి ఇప్పుడు? గట్టిగా చెప్పాలా? గట్టిగా ఇంకా. అంటే కృంగిపోయినటువంటి వారము, దీనస్థితిలో ఉన్నటువంటి వారం బలమిచ్చేవాడు ఎవరు? దేవుడే. ఎందుకు బలమిస్తున్నాడంటే మనము ప్రేమను సంపాదించుకున్నాము. ఎలాగంటే క్రియలు కలిగినటువంటి పనితో ప్రేమను సంపాదించుకున్నాము. క్రియలు కలిగినటువంటి పనితో ప్రేమను సంపాదించుకున్నాము. అది ఆయన చెప్తున్నాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు. చూడండి, అంటే అంటున్నాడు, చింతించకండి, నేను సమస్తమును మీకోసము చేస్తున్నాను. కంటికి కనపడవు, చెవికి వినపడము, మీ హృదయానికి అవి అర్థం కావు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం అది. చూడండి, ఇంకా ఏమంటున్నాడు? శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. అంటే మనం ఎవరి మీద దృష్టి ఉంచాలంటే యెహోవా మీద దృష్టి ఉంచాలి. మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతున్నాడు. నేనేదో వాక్యం చెప్తున్నాను, బాగా వాక్యం చెప్పాలనో, ఇంకేదో చదివి వినిపించేయాలనో, లేదంటే ఇది పెట్టారు కాబట్టి 10 మందికి వెళ్ళి జాగ్రత్తగా చెప్పాలనో అలాంటిది ఏమి ఉండదండి. అర్థమైందా? అలాంటిది ఏమి ఉండదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మన కోసం మాట్లాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నువ్వు ఎదురు చూడు, పని చేసి ఎదురు చూడు. వారం అంతా పని చేస్తావు, శనివారం రాంగలోనే జీతానికి కూర్చుంటావు. మేస్త్రి వస్తాడు, జీతం ఇస్తాడు. లేదా నెలంతా మనం పని చేస్తాము, డబ్బులు రావాలి. నేను కూడా అంతే. నేనేదో అప్పుడప్పుడు వెళ్ళి చేసే పని, వాళ్ళు నాకు డబ్బులు వేయాల్సింది. నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను, ఎప్పుడు డబ్బులు వస్తాయి. అంతే, అది సహజం. అది ఎందుకు? ఇప్పుడు నువ్వు పని చేసావు. ఏం పని? దేవుని పని చేశాక ఆయన జవాబు కోసము నువ్వు ఎదురు చూడు. జవాబు కోసం ఎదురు. మనసులో దేవునితో మాట్లాడుకో. మనసుతో ఇక్కడంతా దేవునితో మనసుతో మాట్లాడుకోవాలి. 10 మంది 10 కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, కానీ నీ హృదయము మనసు ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఆయన చూస్తేనే నమ్మాలంటే కష్టమవుతుంది. విశ్వాసంతో ఉండు, నిజము కలిగి ఉండు. నీ రూపము ఎలా కలిగింది, నువ్వు ఎలాగ జీవిస్తున్నావు, ఎలాగ బ్రతుకుతున్నావు, ఎలాగ పరిగెడుతున్నావు, ఎలాగ మాట్లాడగలుగుతున్నావు, ఎలాగ ఊపిరి పీల్చుకోగలుగుతున్నావు, ఎలాగ నీ గుండె, నీ అవయవాలు పనిచేస్తున్నాయి, అది ఆలోచించు. వీటన్నిటికీ కారణం ఒకడే, మన తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆయన నోటి మాట చొప్పున ఇవి జరుగుతున్నాయి. కాబట్టి క్రియలు కలిగినటువంటి విశ్వాసం లేకపోతే మనము పడిపోతాము. ఏమంటున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూడు. యెహోవా కొరకు ఎదురు చూడాలి. మనము ఆయన కొరకు ఎదురు చూసి మనము నడిపింపబడాలి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని. చింతించకండి, సమస్తము ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి. దేవుని యందే నమ్మిక ఉంచండి. పూర్తి నమ్మకం ఉంచాలి దేవుని యందే. చూసారా? దేవుని యందు కూడా అన్నాడు, దేవుని యందే అన్నాడా? దేవుని యందే. కానీ మీరెందుకు కూడా పెడుతున్నారు? కూడా అని పెట్టారా లేదా మీరు? మేము ఎలా పెట్టాము, ఎప్పుడు పెట్టాము, మాకు పెట్టే అంత సీన్ ఉందా అంటారు. మీరు పెట్టారు. లోకంతో స్నేహము, దేవునితో స్నేహం అంటే కూడా అని పెట్టినట్టే.
లోకం మీద నమ్మకం, దేవుని మీద నమ్మకం అంటే కూడాను కూడా పెట్టినట్టే. మీకు అర్థం అవ్వాలి, జ్ఞానం ఉంటే అర్థమైపోద్ది. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపిస్తున్నారు. దేవుని యందే నమ్మిక ఉంచండి, చింతించకుండా దేవుని యందు నమ్మకం ఉంచండి. సమస్తము ఆయన మీ కొరకు వాటన్నిటిని ఆయన ఏం చేస్తాడు? జరిపిస్తాడు. మీకా 7వ అధ్యాయము 7వ వచనము. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉండాలి? దేవుని కొరకు. ప్రార్థన అయిపోయింది, ఆరాధన అయిపోయింది, సాయంత్రం ప్రార్థనలో కూర్చోండి. ఇప్పుడు వెళ్ళి చక్కగా ఇంటికి వెళ్ళి మంచిగా వండుకుని తినేయండి, పడుకోండి. నేను ఇప్పుడే మీరు సహకరించి ప్రార్థన చేయండి అంట్లా. ఎప్పుడు చేయండి? ఈ రాత్రికాల సమయాన ప్రార్థన చేయండి. మీకు ఏది అవసరమో అది వాటిని గురించి ప్రార్థన చేయండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచాను, రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన కనిపెట్టుకుని ఉంటే నీ ప్రార్థన ఆలకిస్తాడు. అర్థమవుతుంది కదా? అందుకే ముగింపు ప్రార్థనలు నేను వాడే పదం అది, కనిపెట్టుకొని ఉండటానికి. కానీ మనల్ని మనం కనిపెట్టుకొని ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్త చేసుకోవడానికి కనిపెట్టుకొని ఉండాలి. గొర్రెలు కాచుకునేవాడు ఎటు నుంచి పూలు వస్తుంది, ఎటు నుంచి ఉంటుంది కనిపెట్టుకొని ఉంటాడు కదా, అట్లాగా కనిపెట్టుకొని ఉండాలి. ఎటు నుంచి అపవాది వచ్చి మన యొక్క పరిశుద్ధతను దొంగలేస్తుందా, ఎటు నుంచి అపవాది వచ్చి మన మౌనాన్ని దొంగలేస్తుందా, ఎటు నుంచి అపవాది వచ్చి మన యొక్క దేవునిలో కొంతకాలం గడుపుతూ ఉంటాము, వాటిని పాడు చేయాలని చూస్తూ ఉంటుంది. చెప్తున్న వాక్యంలో ఉంది కదా, అగ్నిబాణంలో వేస్తుంది. సింహం గర్జించు సింహం వల్ల నోరు తెరుచుకొని చూస్తుంది, ఎవరిని మృంగుదమా అని. ఇవేమి నీకు పట్టట్లా, ఏదో హాయిగా దాని నోట్లోకి వెళ్ళిపోతున్నావు, చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని దృష్టి యందు నువ్వు విశ్వాసము ఉంచాలి. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. నా నమ్మకం మీకుందా? నమ్మకం ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఒకవేళ నమ్మకం సాధించుకోండి, దేవుడు నా ప్రార్థన వింటాడు. నమ్మకాన్ని సాధించుకోండి. దేవుని మీద భారం ఉంచి, దేవుని మీద నమ్మకం ఉంచి, లోకాన్ని విడిచిపెట్టి చేసేటటువంటి వాటి మీద దేవుని సమాధానం త్వరగా, బలముగా, శక్తి గలదిగా ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఏమంటారు? నా శత్రువు నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని నేను సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూసేదను. చూడండి, ఎంతగా తగ్గించుకొని, ఎంత మౌనంగా ఉండి శక్తి కలిగి మాట్లాడుతున్నాడు. కాబట్టి కనిపెట్టుకుని ఉండండి, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. చూడండి, ఇంకొక మాట అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక అదే 4వ అధ్యాయంలో అంటున్నాడు. చూడండి ఏమన్నాడు అక్కడ? దేనిని గురించి చింతింపకుడి, గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆ పై వచనంలో ఏమంటున్నాడు? మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా. అంటే ఏమంటున్నాడు? సహనము కలిగి సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి మీరు చింతింపకుడి. ఆయన మనతో ఉన్నాడు. ఎంతమంది నమ్ముచున్నారు దేవుడు మనతోనే ఉన్నాడని? మనలను సృష్టించిన వాడు, మన సంఘమును సృష్టించిన వాడు, ఏర్పరిచిన వాడు, 41 సంవత్సరములు మనల్ని నడిపిన వాడు ఎవరో? దేవుడు. 41 సంవత్సరములు నడిపిన వాడు. అనేక శ్రమలు, అనేక కష్టాలు సంఘంలోకి వచ్చినప్పటికీ దేవుడు మరలా మనలను సురక్షితంగా నిలబెడుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఏంటంటే సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. నేను ఈ వచనాన్ని బాగా నమ్ముతా నా జీవితంలో.
నేను 2020 సంవత్సరం నుండి ఈ సంఘం ఇంకా పూర్తి బాధ్యత అనుకుంటారు, మరి ఏంటో తెలియదు కానీ ఇక్కడ వచ్చిన కాడ నుంచి నేను బాగా నమ్మే వచ్చినాము ఇది ఒక్కటే. బాగా నమ్ముతాను. ఏమిటన్నమాట మరలా చదువుతున్నాను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండి సమస్తమును ఆయన మూలముగా, ఇది నేను నమ్ముతాను బాగా, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఏది జరిగినా దేవునికి తెలియకుండా ఉండదు. ఆయన ఏమంటున్నాడు? పగ తీర్చుకున్నట నా పని అంటున్నాడు దేవుడు. మరి మనం ఏం చేయాలి? ఇందా చదివాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఏమని చదివాం? సహనము. ఏమంట? సహనము. మళ్ళీ చదవండి అన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన 4:5 మీ సహనమును సకల జనులకు ఏం కావాలి నీకు? ఇప్పుడు సహనం కావాలి. సహనంగా ఉండండి, ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి. దేవుని లక్షణం ఇది, దేవుని లక్షణం ఇది. సహనము కలిగి ఉండండి. ఆయన కార్యము చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఆయనకి టైం ఇవ్వండి. దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆయనకి వదిలేసేయండి. ఆయన లేకుండా, నేను బాగా నమ్ముతాను ఇది, ఆయన లేకుండా కలదు. ఇజ్రాయేలు దేశమును అన్యులు ఆక్రమించుకున్నారు. ఎందుకు ఆక్రమించుకున్నారంటే వీళ్ళు భయంకరమైన విగ్రహారాధన పాపముతో నిండి ఉన్నారు. కావాలనే దేవుడు ఇచ్చాడు, కావాలని దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి బుద్ధి రావాలనే దేవుడు ఇచ్చాడు. మరలా ఒక ప్రవక్త ద్వారా మరలా రాజ్యాన్ని ఆయన రక్షించాడు. ఈ కాలంలో వారు ఏం చేశారంటే తెలుసుకుంటారు. నీ విషయం కనుక ఒకవేళ అదే జరిగితే తెలుసుకో. నీ విషయంలో ఒకవేళ అలాగే జరిగితే తెలుసుకో. ఆ విషయాలను తెలుసుకో. ప్రశ్నించుకొని నువ్వు ప్రార్థన లోపం ఉందా, లేదా ఇంకేమైనా లోపం ఉందా, పని లోపం ఉందా, ఆ విషయాలను తెలుసుకొని నిన్ను నువ్వు సరి చేసుకో. ఏంటి వాళ్ళ సమస్య వచ్చింది? ప్రార్థనకి వెళ్ళాను, ఈరోజు సరిగ్గా నేను ఆరాధించలేదేమో ఆత్మతో సత్యంతో, ఏదో ఊరికి శరీరం వెళ్ళింది కానీ ఆత్మ లేదేమో నాకు, అందుకే కొంచెం ఈ తడబాటు వచ్చి ఉంటుంది. ప్రశ్నించుకున్నారా? దేవుడు బలవంతంగా ఎవరిని మార్చుకోడు, బలవంతంగా మిమ్మల్ని ఏం చేయడు. ఆసక్తి కలిగి వచ్చే వారి విషయంలోనే ఆయనకి శ్రద్ధ. చెప్పాడు కదా, కనిపెట్టుకొని ఉండాలంటున్నాడు. కనిపెట్టుకుని ఉన్నవారి మీదే ఆయనకు శ్రద్ధ. నువ్వు ఈరోజు కనిపెట్టుకొని ఉంటావా? శ్రద్ధ దేవుడు నీ మీద ఉంచుతాడు. ఆయన ప్రేమ ఉంచితే తెలుసు కదా, ఎంతటి స్థితినైనా ఆయన మార్చగలడు. కాబట్టి ఆయన ప్రేమ సంపాదించుకోవాలంటే ఎలా సంపాదించుకోవాలి? దేవుని ప్రేమను సంపాదించుకోవాలంటే ఎలాగ సంపాదించుకోవాలి? క్రియలు కలిగినటువంటి విశ్వాసం, క్రియలు కలిగినటువంటి పనిని, దేవుని పనిని. కాబట్టి అది దేవుని రాజ్యమును మనం అభివృద్ధి చేస్తున్న వారం అవుతాం. దేవుని రాజ్యంలో పనివారుగా ఉంటాము. దేవుడు మిమ్మల్ని ప్రేమించాలని ఈ వాక్యాన్ని బట్టి తండ్రి అయిన దేవుని నేను వేడుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.